జిఆర్ ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా నిర్వహించబడుతున్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా అరకులోయ స్థానిక పీవీటీ జి గురుకుల పాఠశాలలో 800 మంది విద్యార్థులకు రగ్గులు అందజేశారు. వికాస తరంగిణి రాష్ట్ర అధ్యక్షులు వర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తీవ్ర చలి నేపథ్యంలో ఉమ్మడి విశాఖ మన్యంలో 11,000కు పైగా రగ్గులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 3వ తారీఖున చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీకాకుళం జిల్లా సిడి గ్రామంలో 3,000 రగ్గులు పంపిణీ జరిగిందన్నారు. మాడుగుల దేవరపల్లి పాడేరులో 3,000 రగ్గులు పంపిణీ చేసినట్లు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిల్లో సురేంద్ర తదితరులు తెలిపారు. ఉచిత చలి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ దుప్పట్ల పంపిణీకి వికాస తరంగిణి సంస్థ వాళ్ళు అలాగే చిన్నజీయర్ స్వామి వారి సహకారంతో మన ఆదివాసీ పిల్లలకి ఈరోజు ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు మన ఆదివాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చిన్నజీయర్ స్వామి గారికి అలాగే వికాస తరంగిణి సంస్థ వారికి ఏజెన్సీ ప్రాంతంలో ఈ నవంబర్ డిసెంబర్ నెలలో చలి ఎక్కువ ఉంటుంది. ఆదివాసీ ప్రాంతం పాపం చాలా ఇబ్బంది పడుతుంటే సంస్థ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఏజెన్సీలో 3,500 చలి దుప్పట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఏజెన్సీలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే ఆదివాసులకి ఈ సంస్థ ద్వారా మరింత సేవ చేయాలి. అందుకే మేము కూడా ఈ విధంగా సేవ చేస్తున్నందుకు వికాస తరంగిణి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆరోగ్య విషయాలు కూడా చాలా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటుంది కనుక మరింత మెడికల్ క్యాంపులు కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి ఆ సంస్థకి మేము కూడా కోరి ఉన్నాం. మొత్తం అనంతగిరి, అరకు, డుమ్రిగూడ ఈ ప్రాంతం పాడేరులో కూడా అనేక ప్రాంతాల్లో ఈ చలి దుప్పట్లు మారుమూల ప్రాంతంలో కూడా ఇల్లి వర్మ గారు లేదంటే వాళ్ళ యొక్క స్వామీజీ వాళ్ళ యొక్క సహకారంతో ఈ విధంగా పంపిణీ చేసినందుకు ఈరోజు అరకువేలి పీవీటీసీ కాలేజు అలాగే పీవీటీసీ స్కూల్లో సుమారు 800 దుప్పట్లు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా వికాస తరంగిణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ అరకు స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలందరికీ కూడా ఇక్కడ చలికాలం బాగా ఉందని మన సురేందర్ గారు వాళ్ళు టీం అందరూ కూడా స్వామివారిని కోరగా స్వామీజీ మన ప్రాంతానికి దాదాపుగా ఒక 3,500 రగ్గులు గ్రామాల్లో పంచడానికి అయితే కానివ్వండి, ఇక్కడ స్కూల్లో విద్యార్థులు పంచడానికి అయితే కానివ్వండి పంపించడం జరిగింది. మొన్న 1వ తారీఖు అహోబల్జియర్ స్వామివారి వారి శ్రీహస్తంతో ఒక 10 గ్రామాలలోని ఈ రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. 2వ తారీఖు స్వామీజీ ద్వారా 2వ తారీఖు ఇక్కడ రావడం జరిగింది. 1వ తారీఖు మాడుగుల పాడేరు ప్రాంతంలో అహోబల్జియర్ స్వామివారి డిస్ట్రిబ్యూషన్ చేశారు. 3వ తారీఖుని చిన్నజీయర్ స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి సీతంపేట మొత్తంగా వీరు అడిగిన 3,000 రగ్గుల పుణ్యమాని దాదాపుగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఒక 10,000 మందికి ఈ రగ్గులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది ఈ రోజుతో. సో వారికి మాకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు వాళ్ళ టీం అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. అన్నీ అయిపోయినాయి. ఇదే లాస్ట్ 10,000లోని లాస్ట్ ఇప్పుడు 1000 పట్టుకొచ్చాం ఇక్కడికి. ఇక్కడ 800 ఇవ్వగా మిగతా 2 గ్రామాలు ఉన్నాయన్నారు, అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మాడుగుల పాడేరు ప్రాంతాల్లోని దేవరాపల్లి విలేజెస్ ప్రాంతాల్లో రమణడి వరకు ఇవ్వడం జరిగింది. 3వ తారీఖుని చిన్నజీయర్ స్వామివారి శ్రీహస్తంతోనే 3,500 మందికి అక్కడ సీది అనే విలేజ్